నమస్తే, వెల్కమ్ బ్యాక్. నిజంగా బ్రేకింగ్ అప్డేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇజ్రాయిల్, అమెరికా కలిపి ఇరాన్పై సంయుక్త దాడి చేశారు. అయితే అమెరికా ఇరాన్పై హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడానికో, లేదంటే మీరు అక్కడి నుంచి వైదొలగండి అని చెప్పడానికో రకరకాలుగా వేస్తూ మేము 3 లెక్క పెడతాం, 1, 2, 3 అనే లోపు మీరు వెనక్కి వెళ్ళకపోతే బాంబులు వేస్తామన్నారు ఫస్ట్ ట్రంప్. సరే 1, 2, 3 అనకముందే 2.2, 2.3, 2.5 అంటే ఇంకా ఇరాన్ ఏం భయపడతాడు? సరే, ఇరాన్ కూడా ఫుల్గా తెగించేశాడు. వాడు నిండా మునిగిన వాడికి చలేంటి అన్నట్టుగా వాడు చెలరేగిపోయి గల్ఫ్ కంట్రీస్ మీద వీళ్ళ మీద అటాక్స్ డిఫెన్స్ చేయకుండా గల్ఫ్ కంట్రీ మీద అటాక్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ట్రంప్ అది చెప్పి ఇది చెప్పి షరతులకి, శాంతి ఒప్పందాలకి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వర్తిస్తోంది, మేము ఆలోచిస్తాం, ఒకసారి ముందు ఒక 2 రోజులు సీజ్ ఫైర్ అన్నాడు, 5 రోజులు సీజ్ ఫైర్ అన్నాడు, ఇప్పుడు ఏకంగా 2 వారాలు సీజ్ ఫైర్ అన్నాడు. సో 2 వారాలు సీజ్ ఫైర్ అనగానే ఒక్కసారిగా ఇరాను మేమేం ప్రకటించట్లేదే, మేము ఓకే, మా ఒప్పందాలు ఓకే అనుకుంటే మేము ఆగుతాం, మేము కూడా మీరు సీజ్ ఫైర్ అన్నారు కాబట్టి మేము కూడా అటాక్స్ చెయ్యం, ఆగుతాం. కాకపోతే వాళ్ళు ఇంగ్లీష్లో ఇచ్చిన ఒప్పంద పత్రం అనేది ఒక రకంగా ఉన్నాయంట, ఆ పర్షియన్ భాషలో ఏదైతే అరబ్ భాషలో రాసినవి ఉన్నాయంట, దానికి వేరేలాగా ఉన్నాయంట. అంటే ఒక పాయింట్ పెట్టేశారు, హర్మూజ్ జలసంధి మాదే, మేమే లైఫ్ లాంగ్ దాని మీద పట్టు సాధిస్తాం అని. అమెరికా ఏముంటుంది, హర్మూజ్ జలసంధి అందరిది, దానికి క్లెయిమ్ క్లియర్ చేయండి అంటుంది. మొత్తం మీద అది ఇది జరిగితే నిన్న రాత్రికో ఈరోజు ఉదయానికో ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటని? అసలు సీజ్ ఫైర్ అమెరికా ప్రకటించింది, దానికి ఇరాన్ లిబరేషన్ సంథింగ్ ఉన్నారు కదా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్, వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కూడా కాల్పులు విరమిస్తాము, బట్ నైతిక గెలుపు మాదే, మేమే పోటుగాళ్ళం అంటే ఈ పక్క వీళ్ళు ఆ పక్క వాళ్ళు అనుకుంటుంటే ఇజ్రాయెల్ మధ్యలో వచ్చి అరే మీకు మీరుగా మాట్లాడేసుకుంటున్నారు, మీకు మీరుగా అనేసుకుంటున్నారా, మధ్యలో నేను ఒకడు ఉన్నాను రా, ఫస్ట్ నేనేరా మీ వల్ల సఫన్ అయింది, నా స్టేట్మెంట్ గురించి మీకు సంబంధం లేదారా, సరే అని ఊరుకున్నారు. సడన్గా జస్ట్ ఈ 8వ తేదీ సాయంత్రానికి ఒక్కసారిగా బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ లెబనాన్పై. ఇప్పటికే 100 మంది చనిపోయారు. ఇదే బ్రేకింగ్ అప్డేట్ అని చెప్పాలి. ఎందుకంటే అమెరికా, ఇరాన్ ఒకడికొకడు పడదు, మేమే గెలిచాం సంకల్ గుద్దేసుకొని ఇరాన్ వాళ్ళు ఖమేని పోస్టులు పట్టుకొని గెలుపు మాదే అని సంబరాలు చేసుకొని, అటుపక్క పెంటగాన్లో కూడా మనం ఒకసారి బ్రేక్ ఇవ్వడం మంచిదైంది, మరలా ఒకసారి షేర్స్ అన్నీ పెరిగిన తర్వాత మళ్ళీ ప్రకటిద్దాం అనుకున్న అమెరికా ఇజ్రాయెల్ మధ్యలో ఎంటర్ అయ్యి మీరు మాట్లాడుకున్నారు, నాకెవడు చెప్పలేదే, నాకేంటి సంబంధం, మీరు ప్రకటిస్తే ప్రకటించండి. ఎందుకంటే ఇజ్రాయెల్ వాడు ఒకసారి పగబట్టాడా, ఒకసారి అనుకున్నాడా, వాడు 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా తాట తీయాల్సిందే. అంత దేశభక్తి ఉంది, శత్రువు మీద అంత ద్వేషము ఉంది ఇజ్రాయెల్ వాళ్ళకి. ఎందుకంటే చుట్టూ ముస్లిం దేశాలు, మధ్యలో ఒక్కటే జ్యూస్ సంతతి చెందిన ఆ క్రిస్టియానిటీ అదొక భాగం. అటువంటి ఇజ్రాయెల్ ఒక్కొక్కరికి ఇది పోయిస్తోందంటే ఎంత పవర్ఫుల్ అయి ఉంటుంది. సో ఆ పవర్ఫుల్ దీంతోనే ఇజ్రాయెల్ 8వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా లెబనాను అలాగే ఇరాన్లో ఉండే మెయిన్ స్థావరాలపై ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద దాడి ఇదేనంట. ఎంత భయంకరంగా విరుచుకుపడిందంటే ఇప్పటికే కొన్ని 100 మంది చనిపోయారు. ఇవాల్టి దాడిలో ఇప్పటి వరకు చనిపోయింది ఒక ఎత్తు అయితే, ఇవాళ ఒక్కరోజు జరిగిన దాడిలో ఇప్పటివరకు చనిపోయినంతమంది ఒక్కసారిగా చనిపోయారంట. అంటే చూడండి ఎంత పవర్ఫుల్. అంటే ఇజ్రాయెల్ అసలు భయపడదు. ఇప్పుడు హమాస్ ఉంది, హమాస్ అది ఇది అటు ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఆడి చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని మరీ యుద్ధం చేశాడు. వాళ్ళని తీసుకొచ్చి సరే కాంప్రమైజ్ అయ్యి సీజ్ ఫైర్ అనుకున్న టైంకి వెంటనే ఇజ్రాయెల్ సానుభూతి పరులు ఉన్నారని చెప్పి అప్పటికప్పుడే 8 మంది కాల్చి చంపేసిందట హమాస్ వాళ్ళు. ఊరుకుంటాడా? అరే కాంప్రమైజ్ అయ్యాను, కామయ్యాక మళ్ళీ చెరైపోతావు అని చెప్పి రాత్రి మళ్ళీ హమాస్ని లేపడేసింది. దట్ ఈజ్ ఇజ్రాయెల్. సో ఇదే ఇజ్రాయెల్ ఇప్పుడు అమెరికాకి సమాధానం చెప్పదు, ఇటు ఇరాన్కి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత ధైర్యమో. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఆనందోత్సాహాలు వెలువరిస్తున్నాయి. ఎందుకంటే ఏ గల్ఫ్ కంట్రీస్ అన్ని దేశాలకి ఆయిల్ సప్లై చేస్తున్నాయో ఆ గల్ఫ్ కంట్రీస్కి ఇబ్బంది పెడితే ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడతాయి. అప్పుడు అందరూ మన మాట వింటారు, మనకు నచ్చినట్టుగా చేయొచ్చు, లేదంటే అందరూ కలిసి అమెరికాకి గడ్డి పెడతారు, అప్పుడు మనం సేఫ్గా ఉండొచ్చు అనుకుంది ఇరాన్. కానీ గల్ఫ్ కంట్రీస్ ఎవ్వడు మాట్లాడట్లే. అటాక్స్ చేస్తే చేయండి, పోతే ఏం కాదులే,
మళ్ళీ మేమే ఏదో సంపాదించుకుంటాం చేసుకుంటాం అని చెప్పి జోర్డాన్ కానీ అబుదాబి కానీ దుబాయ్ కానీ వీళ్ళందరూ కూడా కామ్గా ఉన్నారు. ఇప్పుడు ఇరాన్కి చావజచ్చినట్టుగా అయ్యింది. మరోవైపు ఖమేనీ చనిపోయిన తర్వాత ఖమేనీ కుమారుడు కూడా ఇప్పుడు ముజ్తబా ఖమేనీ కూడా తీవ్రమైన దెబ్బలతో విపరీతమైన గాయాలతో ఖోసో అనే ప్రాంతంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడంట. మేబీ ఆయన తీవ్రంగా ఉందా, బతికే ఉండడానికి ఒక స్టేట్మెంట్ కూడా నేను రిలీజ్ చేశారు. ఈవెన్ నెతన్యాహు కూడా కనబడట్లేదేంటి అని. కనబడరు, వాళ్ళు అటాక్స్ చేస్తూనే ఉంటారు. ఇజ్రాయెల్ అనేది ఇరాన్కి సంబంధించి ఏదైతే హమాస్కి వత్తాసు పలికిందో వాళ్ళు పగ పెంచుకున్నారు. ఇప్పుడు భారత్కు కూడా ఇరాన్ అసలు మనం సపోర్ట్ చేయకూడదు. వాస్తవానికైతే ఏ పాకిస్తాన్ అయితే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో అదే పాకిస్తాన్కి ఆయుధ సామాగ్రిని, ఆర్థిక సహాయాన్ని చేస్తుంది ఈ ఇరానే, తుర్కీ అని, ఈ రెండు దేశాలేగా. మరి భారత్లో ఇట్లాంటి వెచ్చలవిడిగా తీవ్రవాదం చెలరేగిపోయి అటాక్స్ చేస్తుంటే వాళ్ళు సంబరాలు చేసుకుంటారా? మీకు కావాలంటే రీసెంట్గా వచ్చిన ధురంధర్ లాంటి సినిమాలు లాంటివి చాలా వచ్చే గతంలో, వాటిలో కూడా మీరు చూడొచ్చు. వాళ్ళకి మన వాళ్ళు పెద్ద డబ్బు సాయం, ఆ సాయం అంటున్నారు. ఇరాన్లో కూడా పౌరుల్ని ఓచకోత కోశారు. గడిచిన 2 నెలల్లో 7,000 మంది పౌరుల్ని, అంటే లెక్కకి దొరికింది ఇది, హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పిన దాంట్లో 7,000 మంది చనిపోయారంట. ఇంకా లెక్కకు తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఎందుకు? ఇప్పుడు రీసెంట్గా ఒక సర్వే చేస్తే కూడా ఇరాన్లో 60% ప్రజలు అసలు మాకు ఈ ప్రభుత్వమే వద్దు, ఈ మిలిటరీ కమాండింగే వద్దు, మాకు అసలు ఈ మతమే వద్దు, మేము ఈ మతాచారాలు పాటించము, మాకు ఈ హిజాబులు ఇవేమి వద్దు అని అంటున్నారట. గమాన్ అని ఒక ఇంటర్నేషనల్ సర్వే ఈ రిపోర్ట్ని తీసుకొచ్చింది. సో అటువంటి ఇరాన్పై ఇజ్రాయిల్ ఈ 8వ తేదీ ఏప్రిల్ 8 సాయంత్రం అటాక్ చేసింది. అమెరికా ఏదైతే సోమవారం, మంగళవారం, 6వ తేదీ సాయంత్రం, 7వ తేదీ సాయంత్రాన్ని పొడిగించామని అంటుందో, ఇజ్రాయెల్ స్టేట్మెంట్ లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, లేపడేయడమే. ఇజ్రాయెల్ 8వ తేదీ సాయంత్రం లెబనాన్ దాని చుట్టుపక్కల పరిసరాలపై ఒకేసారి 100 బాంబుల వర్షం కురిపించిందంట సినీ ఫకీలో. కావాలంటే ఈ విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు ఎంత భయంకరంగా ఉందో. అంటే ఈ లెక్కతో ఏదైతే ట్రంప్ ప్రపంచ పటం మీద ఇరాన్ ఉండదు, ఇరాన్ నాగరికత కనుమరుగైపోతుంది అని వాళ్ళు మీరు 8వ తేదీ అన్ని న్యూస్ పేపర్లో కూడా హెడ్లైన్ అదే ఉంది. మార్చేసి మరో 15 రోజులు అన్నాడు ఆయన. కానీ ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, మాటలు చెప్పలేదు, సైలెంట్గా వేసి పడేసింది. అది కొద్ది నిమిషాల కిందటే IDF, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. కావాలంటే విజువల్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఇకపై ఇరాన్ మనుగడ అంటే ప్రశ్నార్థకమే. మరి దీన్ని ఎవరు కాపాడుతారో మనం చెప్పలేం. ఇది ఎంత తీవ్ర స్థాయికి వెళ్తుందంటే ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి ఇక్కడ అమెరికాకి కూడా శత్రువులు ఉన్నారు, కానీ ఇజ్రాయెల్కి బాహాటంగా వచ్చే శత్రువులు అయితే ఎవరు లేరు. కాబట్టి ఇజ్రాయెల్ మీరు సీజ్ఫైర్ చేసుకున్నారు, మాకేంటి సంబంధం అని చెప్పి ఒక్కసారిగా భయంకరమైన అటాక్ చేసింది.